వెంకటరెడ్డి గారు, నిన్న పోలీసులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు అనే వార్త తెలిసిన తర్వాత టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా అనుభవించని ఆనందాన్ని అనుభవించారు. అప్పుడు కూడా వాళ్ళల్లో ఆనందం కనపడలేదు. మిమ్మల్ని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వినిపించిందో వాళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆ వార్తతో అసలు నిన్న ఏ సమయంలో మీ దగ్గరకు వచ్చారు, ఎన్ని గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు, ఎన్ని గంటల సమయంలో మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేశారు, హైదరాబాద్ టు తాడిపత్రి అసలు ఏం జరిగింది కాస్త డీటెయిల్గా చెప్పండి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిన్న 7:30 గంటలు ఆ సమయంలో మాకు వచ్చి డోర్ బెల్ కొట్టారు. నేను తీశాను. నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి వచ్చా అని చెప్పారు. సరే రమ్మని చెప్పాను. లోపలికి రమ్మన్నాక మీరు ఒక వీడియో మాట్లాడారు, మీ మీద కేసు నమోదైందన్నారు. ఏంటి వీడియో అంటే, అది పరకామణి చోరీలో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ హత్య జరిగింది, సతీష్ కుమార్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని మాట్లాడినటువంటి వీడియో. సో ఈ వీడియో కంప్లైంట్ ఇచ్చారంటే, ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే చెప్పలేదు. సో ఎఫ్ఐఆర్ ఉందంటే చెప్పలేదు. సరే, ఇప్పుడు మరి దేనికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మరి విచారణకైతే నోటీస్ ఇవ్వండి అని అడిగాను. నోటీస్ కూడా ఏం తీసుకొని రాలా. వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చామన్నారు. ఓకే, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి మీరు వస్తే దేనికి, ఎవరు పెట్టారు, ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఏం కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏందో నేను తెలుసుకున్నాక కదా నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సింది అని నేను అన్నా. లేదు, ఈ వీడియోలో మీరు మాట్లాడిన దాని మీద స్టేట్మెంట్ ఇవ్వండి అన్నారు. ఓకే, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అన్నా. స్టేట్మెంట్ తీసుకున్నారు. కొద్దిగా అంటే ఏం తీసుకున్నారు అంటే, దీనికి సంబంధించి మీరు ఏ ఆధారంతో మాట్లాడారు ఏంటి అనే దాన్ని తీసుకున్నాక ఈలో ఫోన్లు వస్తూ ఉన్నాయి ఉన్నతాధికారుల నుంచి. మీరు రీచ్ అయ్యారా వెంకటరెడ్డి దగ్గర కానీ, ఆయన బయటికి వెళ్తున్నాడు, ఇంట్లో నుంచి నా డోర్ ఓపెన్ చేసే ఉంది, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి కనపడిద్ది. సో కొంతసేపు రాసుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంట్లో. అయితే ఈలోపు రికార్డ్ ఏం చేయొద్దు, మీ ఫోన్లు ఉన్న ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇవన్నీ వీడియో తీయటానికి లేదు, ఫోటోలు కూడా అన్నాడు. సరే అని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ముందు ఆ స్టేట్మెంట్ అనేది రాసుకుంటా ఉండగా సగం రాసుకున్న తర్వాత, లేదు మీరు స్టేట్మెంట్ ఎక్కడ కాదు, కాదు ఫస్ట్ పాయింట్, మఫ్టీలో వచ్చినప్పుడు మీరు వాళ్ళు పోలీసులని మీరు ఎట్లా అలౌ చేస్తారు? గోండాలో రావచ్చు, మీకు పోలీసులని ఎట్లా తెలుస్తుంది? నేను తాడిపత్రి సిఐ అన్నాడు, వస్తే చూస్తే కొంచెం ఎవరైనా రావచ్చు సార్, మీ పైన దాడి చేయడానికి టీడీపీ వాళ్ళే వేషం వేసుకొని వస్తారు. పోలీసులు అంటే యూనిఫామ్ లో వస్తే పోలీసులని గుర్తుపడతాం, తర్వాత ఐడి కార్డులు. సార్, పోలీసు యూనిఫామ్ లో రాలేదు, పాయింట్ నెంబర్ 1. వాళ్ళు వచ్చింది పోలీస్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్, పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే నేను వెహికల్ ఎక్కి నేను జర్నీ చేశా కాబట్టి దాంట్లో ప్రైవేట్ వెహికల్, ఇన్నోవా ప్రైవేట్ వెహికల్లో వచ్చారు. 5 కానిస్టేబుల్, ఒక సిఐ, ఒక డ్రైవర్, మొత్తం 7 వచ్చారు. సో వాళ్ళు అడిగినప్పుడు నేను పోలీసులు అంటే మీరేం రాలేదు అంటే, మేము పోలీసులు అన్నా. సరే వీడియో అన్నీ చూపించారు కాబట్టి నేను అన్నాను క్లియర్గా, నేను నోటీసు ఇవ్వండి, నోటీస్ ఇస్తే నేను దాన్ని బట్టి వస్తానంటే, లేదు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాం, మీరు రావాలన్నారు. అదేంటి మీరు నాకు నోటీస్ ఇవ్వకుండా అక్కడికి రమ్మంటే నేను ఎట్లా వస్తాను? సార్ మేము మన ఫోన్ ఇవ్వండి, మేము మా పార్టీ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేయాలి కదా. అసలు మీరు నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఏంటో తెలియదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురాలా, నోటీస్ తీసుకురాలా, ఒక వైట్ పేపర్లు తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఇది రాసుకున్నట్టుగా వచ్చేప్పుడు మళ్ళీ అక్కడ పైన ఉన్నతాధికారులు, ఐ థింక్ ఎస్పీ గారి నుంచి అనుకుంటా, కంటిన్యూ ఫోన్. ఎందుకంటే నేను దారిలో కూడా అబ్జర్వ్ చేస్తున్నా కదా, దారిలో కూడా అబ్జర్వ్ చేస్తుంటే కంటిన్యూ ఫోన్లు, పావుగంటకి అరగంటకి ఫోన్లు చేస్తున్నాడు. సార్ అని మాట్లాడుతూనే ఉన్నాడు సిఐ. మరి పైన ఉన్న అధికారులు కదా, కింద ఎస్ఐ సార్ అంట కదా. సో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ఎక్కిన దగ్గర మాట్లాడారు. ఈ లోపు కొద్దిసేపు అయినాక సాక్షి టీవీలో ఇవన్నీ వస్తుంటే, టీవీలో ఎలా వచ్చింది, మీరు టీవీలో రాకుండా చేయాలని చెబితే మీడియాకి ఎలా వచ్చింది అని అంటే, ఆయన చెప్తున్నాడు సీసీ కెమెరాలు ఉందండి వాళ్ళ ఇంటి బయట, అది వాళ్ళ ప్రైవేట్ కెమెరా కదా, అది మనం ఏం చేయలేము అని చెప్పి. అప్పటికి ఫోన్లు ఎక్కడ తీయడానికి లేదు. సాక్షి టీవీ కాదు అసలు, మీడియా దొరకకూడదు, ఎక్కడ మీడియాకు దొరకకూడదు అనేది వాళ్ళది. ఎందుకు దొరకకూడదు, మనం చేస్తే కరెక్ట్ అనుకున్నప్పుడు. దాని తర్వాత నన్ను తీసుకెళ్లిన తర్వాత కూడా నన్ను మీడియాలో కనపడకూడదు అనేటటువంటి దాంట్లో ఇన్నోవాలో వెనక సీట్లో కూర్చోబెట్టారండి. నన్ను వెనక సీట్లో 2 మధ్యలో నన్ను కూర్చోబెట్టారు, వెనక లాస్ట్ సీట్లో. ఓకే, లాస్ట్ సీట్లో కూర్చోబెట్టి అది ఎక్కడ కనపడకూడదు అని 2 బ్లూ దానికి ఇది మన ఏమంటారు బ్లాక్ ఫిలిం లాంటిది ఉంటుంది కదా, ఆ బ్లాక్ ఫిలిం అనేది ఉంది. సో మామూలుగానే కనపడదు. సో ఎక్కడ ఫోటోలు తీయొద్దు అని చెప్పి మొత్తం అంతా అబ్జర్వేషన్గా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇది మీడియాలో ఎక్కడ రాకూడదు, ఎక్కడ తీసుకెళ్తున్నా కూడా తెలియకూడదు అని. సో దారిలో అంతా చాలా స్లోగా తీసుకొని వెళ్ళారు.
మామూలుగా అయితే ఇన్నోవా మీకు తెలుసు 130, 140 స్పీడ్లో పడుతుంది. ఈ లేదా 80-90 స్పీడ్లో నిదానంగా అది రాత్రికో తెల్లారికో తీసుకెళ్లాలన్న కోణంలో నిదానంగా తీసుకెళ్తా ఉన్నారు. తీసుకువెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్తా ఉంది తాడిపత్రి నాకు చెప్పింది. అక్కడ గుత్తి నుంచి లెఫ్ట్కి తాడిపత్రి వెళ్తే రైట్ సైడ్కి తిప్పారు. రైట్ సైడ్ అంతా గుంతకల్. నాకేం భయం లేదు సార్, ప్రిపేర్ అయి ఉన్నా కాబట్టి. సో నేను అడిగాను ఇదేంటండి ఈ రూట్ కాదు కదా తాడిపత్రి అంటే, మీకేం ఇబ్బంది లేదు, తాడిపత్రిలో అంతా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, శాంతి భద్రతల సమస్య ఉంది, సో అందుకని చెప్పి మిమ్మల్ని వేరే చోటకి విచారణ తీసుకెళ్తున్నాం అంటే, సార్ నేను మా కుటుంబ సభ్యులకన్నా ఇన్ఫార్మ్ చేసుకోవాలి కదా అంటే అలా కుదరదని చెప్పారు. సరే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేశాను. 4:30కి నన్ను గుంతకల్ తీసుకొని వెళ్ళారు. గుంతకల్లులో ఏదైతే డిఎస్పీ ఆఫీసులో సిఐ గారు నన్ను విచారణ, ఈ వీడియోలో మీరు ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ఏ విధంగా చెప్తారని అడిగాడు. ఏ విధంగా చెప్పేది ఏముందండి ప్రభుత్వ హత్య అని, రెడ్ బుక్ వేధింపుల్లో అతను ఆల్రెడీ బలయ్యాడు అనేది వాస్తవం అందరికీ తెలుసు. అతను ఆల్రెడీ వాళ్ళ సన్నిహితులతో ఆల్రెడీ చెప్పాడు, నన్ను ఇలా వేధించారు సిట్ అధికారులు, నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని అంటున్నారని చెప్పి మాట్లాడినటువంటి చాలా పత్రికల్లో వచ్చినాయి. ఆ పత్రికల ఆధారంగా నేను మాట్లాడాలని క్లియర్గా చెప్పి నేను అన్నా, మరి ఇదే అధికార పార్టీ వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ సార్ నాకు బాగా గుర్తి, ఈయన చనిపోయినప్పుడు రోజు ఎలక్షన్ రిజల్ట్లో ఉండి ఒక TV5 యాంకర్ మధ్యాహ్నం 12:47 బాగా నోట్ చేయాల్సిన పాయింట్, అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. సతీష్ కుమార్ చనిపోయినటువంటి దాని దగ్గర ఇంకా మృతదేహం దగ్గరే ఉన్నారు, అక్కడ ఇంకా ఎఫ్ఐఆర్ కట్టల. 12:47 TV5 మూర్తి పరకామని దొంగలు ప్రాణం తీశారంటూ ఆయన పెద్ద హెడ్డింగ్లు ఇస్తే మాట్లాడాడు. మరి ఏ విధంగా మాట్లాడాడు? సో నేను ఇదే అడిగా, మరి అదే యాంకర్లు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు మేము చంపేశామని చెప్పి మా నాయకుల పేర్లు ఏదేదో చెప్తున్నారు కదా, మరి వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చారా, వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ అయ్యిందా, మరి నా మీద ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళు క్లియర్గా చెబుతుంది. పైన ఎస్పీకి విపరీతమైన ప్రెజర్ ఉందో, లేదా ఎస్పీ నుంచి మరి కింద వీళ్ళకి ప్రెజర్ ఉంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడు అనేది తర్వాత మనకు తెలిసినటువంటి సమాచారం. ఎఫ్ఐఆర్ కట్టింది, కంప్లైంట్ ఇచ్చింది ఒకే సమయం. ఎఫ్ఐఆర్ కట్టిన 5 నిమిషాలకు పోలీసులు బయలుదేరారు. ఓకే, కంప్లైంట్ ఇట్లా తీసుకోవడం, ఇట్లా ఎఫ్ఐఆర్ నోట్ చేయడము. సార్ నిన్న 18వ తారీఖు రెడీగానే ఉందా? 17వ తారీఖు సాయంత్రం వెహికల్ కూడా ముందు పిలిపించేశారు. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి వచ్చాడు, రావడానికి వెహికల్ రెడీగా ఉంది, డీజిల్ కూడా ఫుల్ గా నింపుకొని 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. నన్ను A1, A2 జగనన్న కనెక్ట్స్ అని ట్విట్టర్ పేజ్. ఓకే, సో A1 గా నన్ను, A2 గా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు. నా తర్వాత ఎప్పుడైతే సాయంత్రం మాకు లాయర్లు వచ్చారో లాయర్ల దగ్గర నేను అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూడటం జరిగింది. అంటే నాకు నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకుంటే నేను మా మిస్సెస్ ఫోన్ మీరు ఎట్లా తీసుకుంటారు అంటే, మీ మిస్సెస్ ఇప్పుడు ఇవన్నీ అందరికీ ఫోన్ చేసి చెప్తారు కదా మిమ్మల్ని తీసుకెళ్ళినట్టుగా, ఇవన్నీ సమాచారం ఎవరికి తెలియకూడదని చెప్పారు. అంటే నన్ను తీసుకెళ్లిన సమాచారం బయట ఎవరికి తెలియకూడదు. అంటే మా మిస్సెస్ ఫోన్ వింటే నన్ను బయటికి వెళ్ళిపోగానే మా మిస్సెస్ మా పార్టీ నాయకులకి వాళ్ళందరికీ సన్నిహితులకి ఫోన్ చేసి చెప్తారు కదా ఇట్లా మా ఆయన పోలీసులు తీసుకెళ్లారని. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా బయటకు వస్తుంది కదా, అన్ని టీవీ ఛానల్కి వస్తాయి కదా. అందుకని మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని బయలుదేరుతుంటే నేను సిఐ గారికి చెప్పాను, మీరు మా మిస్సెస్ ఫోన్ ఇస్తేనే నేను వస్తా, లేకపోతే రాను. మా మిస్సెస్ ఫోన్తో మీకేంటంటే పని, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే మీ ఆవిడ ఫోన్ తీసుకొని మీ ఆవిడ కూడా తీసుకెళ్తారు ఎంక్వైరీ కానీ నేను అడిగా గట్టిగానే అడిగితే, అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పత్రికలు వేరే రకంగా ట్రోల్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి సిగ్గు సరం లేదనుకోండి, అది వేరే విషయం, వాళ్ళ గురించి డిస్కస్ చేయదలుచుకోవాలా. సో నేను క్లియర్గా అడుగుతుంది ఏంటంటే, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఉంటుంది. మేము ఇదిగో పలానా చంద్రబాబు హత్య అని మీరు అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? వాళ్ళైతే అంటారు. మేము చంద్రబాబు వెనక కొన్ని thumbnails ఉన్నాయి, గమనించారా? చూశాను సార్. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకోళ్ళ పేరు ఎక్కడ అనలేదు కదా. ఎందుకంటే ఇది రెడ్ బుక్ వేధింపుల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది. ఎందుకంటే పోలీసులు ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు చెప్పింది ఇది ఆత్మహత్య అని చెప్పారు. ఈరోజు మీరు ఈనాడు దినపత్రిక చూస్తే ఆ రోజు మేము ఆత్మహత్య అని చెప్పి అంటే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం. ఈరోజు చూడండి, హత్యను ఆత్మహత్యను మభ్యపెట్టారు, రైల్వే పోలీసుల వైఖరిపై బంధువుల ఆవేదన, సతీష్ కుమార్ కేసు దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి. మరి ఇది ఆత్మహత్యని పోలీసులు చెప్పిన సమాచారం బట్టే కదా మనందరం కూడా ఆత్మహత్య. మరి ఇప్పుడు అది ఆత్మహత్య, హత్య, ప్రభుత్వ హత్య, లేదంటే ఇంకెవరన్నా చేయించినటువంటి హత్య అనేది తేల్చాల్సింది ఎవరు? పోలీసులు. తేల్చకుండా మరి ఇప్పుడు అక్కడ మీరు చూపిస్తుంది సతీష్ హత్య చేయించింది వైసీపీన, నా ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో పెట్టారండి. చూడండి అక్కడ మీరు, ఎవరైతే పిల్లి మాణిక్యాలరావు అనే అతను తెలుగుదేశం అధికార ప్రతినిధి. అంటే నాకేం సంబంధము, లేదంటే కరుణాకర్ రెడ్డి గారికి ఏం సంబంధం దాంట్లో? సో మా ఇద్దరు ఫోటోలు పెట్టారు. మరి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని?
ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు దీనికి సంబంధించి పెట్టినటువంటి అనేక తమ్నెల్ చూడండి సార్. పరకామణి సాక్షి హత్య, బుక్కైన బోమన, దిమ్మ తిరిగే ప్యాలెస్ నిజాలు ఇవిగో. ఏ ప్యాలెస్ నిజాలు? వాళ్ళు పెట్టినటువంటి తమ్నెల్లు. ఇంకోటి సతీష్ ది హత్య, బోమన హస్తం కుటుంబ సభ్యుల అనుమానం. ఏ కుటుంబ సభ్యులు అనుమానించారు? చంద్రబాబు కుటుంబ సభ్యుల చెప్పండి. సతీష్ హత్య వెనుక కరుణాకర్, వైవి సుబ్బారెడ్డి హస్తం ఉంది, పట్టాభి. మరి వీళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? వీళ్ళందరూ నోటీసులు, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వాలా? నన్ను తీసుకెళ్ళినట్టు వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా. సతీష్ కుమార్ హత్య వారి పనే, టీవీ5 వారి చేతిలో ఎఫ్ఐఆర్ రిపోర్టు. ఏది ఎఫ్ఐఆర్ లో వీళ్ళకి తెలిసిపోయింది ఎవరు చంపేశాడు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ బట్టి వీళ్ళు చెప్పేశారు. ఎఫ్ఐఆర్ బట్టి తెలిసిపోతుందా? అదే కదా కామెంట్ చూడండి. కాదు సార్, జ్ఞానం ఏమైనా సతీష్ కుమార్ హత్య వారి పనే, టీవీ5 చేతిలో ఎఫ్ఐఆర్ రిపోర్ట్. మరి టీవీ5 వాళ్ళని కదా తీసుకుని వెళ్ళి ముందు అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళని కూడా నాలాగా తీసుకెళ్ళాలి. కాపీ నా దగ్గర కూడా ఉంది. మరి ఎఫ్ఐఆర్ కాపీలు ఎట్లా తెలిసింది అది హత్య ఆత్మహత్య అని? మీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ దీంట్లో ఏమని తెలిసిపోతుందా? ఎట్లా తెలిసింది సార్? ఎవరో కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ కడతారు. అయితే క్లియర్ గా నా దాంట్లో నిన్న గౌరవ మేజిస్ట్రేట్ గారు ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం సార్ నా మీద వాళ్ళు చేసినటువంటి ఎలిగేషను, నేను అనేక రకాల ఇలాంటి వివాదాల్లో నేను దూర్చి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, కులాల మధ్య ఘర్షణ, మతాల మధ్య ఘర్షణ ఇన్ని చెలరేగిస్తున్నానంట. ఒకసారి కాదంట, నాకు రోజు ఇదే పని అంట. ఏది ఆ సిఐ గారు అక్కడ వాదిచ్చారు. సిఐ గారు వాదిస్తే అసలు మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగారు మేజిస్ట్రేట్ గారు. ఓకే, నిన్న కట్టామండి అన్నాడు. నిన్న కట్టి వాళ్ళు అరెస్ట్ చేశారా అన్నాడు. చేసామండి అన్నాడు. మరి ప్రాథమిక విచారణ ఎప్పుడు చేశారన్నారు. చేయలేదండి అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు మీకు తెలియదా అన్నాడు. ఆయన ఏం మాట్లాడలా. అంతా అటెండర్ గారి దగ్గర నుంచి బుక్ తెప్పించి సుప్రీంకోర్టు ఒక కేసు ఎప్పుడన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే 14 రోజుల్లోపు డిఎస్పీ గారితో విచారణ చేసి మాత్రమే నిజం ఉంటేనే ఎఫ్ఐఆర్ కట్టమంది. మీరు అసలు ప్రాథమిక విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారని అడిగారు. ఓకే, పాయింట్ నెంబర్ 1 అక్కడ సగం తేలిపోయారు. రెండో ప్రశ్న వచ్చేటప్పటికి క్లియర్గా ఈ సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లా నాన్ బెయిలబుల్ సెక్షన్లా అని అడిగారు. మా లాయర్లు ఏదైతే ఇది బెయిలబుల్ సెక్షన్లు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ సెక్షన్ బెయిలబుల్ అని. సో దాని తర్వాత ఈయన మీరు రిమాండ్ ఎందుకు అడుగుతున్నారు, నన్ను రిమాండ్కి ఇవ్వాలని అడిగారు. అవును, అసలు ఇది బెయిలబుల్ సెక్షన్ రిమాండ్ ఎందుకు అడుగుతున్నారంటే ఈయన మల్టిపుల్ టైమ్స్ ఇలాంటివన్నీ ఎవిడెన్స్ లేనివన్నీ మాట్లాడి ప్రభుత్వాన్ని కావాలని డ్యామేజ్ చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఇంకో నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీసులో కూడా వెళ్ళి విచారణకి వెళ్ళి మళ్ళీ ఇట్టానే మళ్ళీ ఇదే ఎలిగేషన్ చేస్తున్నారు. సో అని చెప్పి అందుకని ఆయనకి రిమాండ్కి ఇస్తే A1 వెంకటరెడ్డి అంటే అక్యూజ్డ్ 1 ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన రిమాండ్కి ఇస్తే మేము కస్టడీకి తీసుకొని A2గా ఉన్న జగనన్న కనెక్ట్స్ ఎవరితో తేలుస్తాము, మీరు రిమోట్ ఇవ్వమంటే ఇప్పటికైతే బెయిల్ ఇస్తున్నావులే కానీ కండిషన్స్ తో కూడింది, నెక్స్ట్ టైం అయినా ఎఫ్ఐఆర్ సరిగా కట్టండి అని చెప్పారు. ఎఫ్ఐఆర్ నెక్స్ట్ టైం అయినా సరిగా కట్టండి అని చెప్పారు. అంటే ఇదంతా ఒక సిఐదనే కాదు సార్, పైన ఉన్నటువంటి ఎస్పీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఖచ్చితంగా నన్ను ఈ కేసులో అరెస్ట్ చేయాలి, చేసి రిమాండ్ విధించాలి. రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ 3-4 చోట్ల ఆల్రెడీ కేసులు రెడీ చేసి పెట్టారు. పీటీ వారెంట్లకు నన్ను తిప్పాలి. అలా ఒక నెల రోజులు అలా తిప్పాలనేటువంటి ప్రయత్నం. సరే వాళ్ళైతే వాళ్ళు సక్సెస్ కాల గౌరవ మేజిస్ట్రేట్ గారు కొట్టేశారు. మరి ఈ రకాలు ఈసారి ఇంక ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని రకాల సెక్షన్లు యాడ్ చేస్తారో అది తెలియదు. వాటికైతే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఒకటైతే నేను క్లియర్గా అడుగుతున్నా, మాకొక చట్టం వాళ్ళకొక చట్టం కాదు కదా. ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వమన్నా, నేను అడిగాను. నేను వాళ్ళని ఎవరైతే పోలీసు వాళ్ళని సార్ ఇవాళ నాకు నోటీస్ ఇవ్వండి, ఇస్తే రేపొద్దున 10 గంటలకు వస్తాం మీ దగ్గర విచారణ కన్నా. నేను వస్తానంటే లేదు, అసలు నోటీసు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళు వచ్చింది యూనిఫామ్ లో, అదైతే వాళ్ళు ప్రైవేట్ యూనిఫామ్ లో వచ్చారు, ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు. ఇది జరిగింది.